బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సరూర్ నగర్ లో సభలు నిర్వహించడం కాదని, దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీలో సభ పెట్టాలని సవాల్ విసిరారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో ఉన్నాము. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపైన ఎట్లా చూస్తారు? రాహుల్ గాంధీకి సవాల్ చేశారు, అటు రేవంత్ రెడ్డికి కూడా సవాల్ చేశారు. దమ్ముంటే ఒంటరిగా రావాలి, యువత కాడికి నిరుద్యోగుల దగ్గరికి సీఎం రేవంత్ రెడ్డి అంటూ కేటీఆర్ సవాల్ చేస్తారు. ఇప్పుడు 2014 నుంచి 18-23 వరకు కేటీఆర్ గారు పరిపాలించాడు. ఉస్మానియా యూనివర్సిటీ ఎందుకు పోలే? వాళ్ళు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ పోయి మీటింగ్ పెట్టి, మేము అధికారంలో, మీరు ఉద్యమంలో మీ ప్రాణాలు అర్పించి మీరు త్యాగం చేసి, మీరు మొత్తం మీ కుటుంబాలు పరంగా పెట్టుకొని మీరు త్యాగం చేస్తే సర్కారు వచ్చింది. ఇక నేను మంత్రిగా వచ్చినా, ఈ పనులు చేసినా, ఈ పనులు చేయబోతాను, ఎందుకు ఒక్కరోజు కూడా పోయాడు మీటింగ్ పెట్టలే? ఇక రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి ఆయనది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవి వచ్చినా కూడా త్యాగం చేసినటువంటి మహనీయుడు రాహుల్ గాంధీ తల్లి దగ్గర పోయి 2 చేతులు మొత్తం సమాంతర కాలమే పడ్డరు. నువ్వు నీ కుటుంబం, నువ్వు మాట్లాడితే నీ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది, నువ్వు అడ్రస్ లేకుండా పోతారు. కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి. ఒక తప్పుడు నేమంటున్నా, ఇవన్నీ ఎందుకు? ఒకటే మీతో దమ్ము ఉంటే, ఆయన దగ్గర సమాచారం ఉంటే, ఆయన చేసిన మాట కట్టుబడి ఉంటే, నీ రాజీనామా ఏమైనా కావాలని వచ్చి రాజకీయ సన్యాసం ఎందుకు? నువ్వు అసెంబ్లీలో వచ్చి మాట్లాడు. నువ్వు అసెంబ్లీ సాక్షిగా రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల లోపల ప్రభుత్వంపై నువ్వు ఎన్ని ఆరోపణలు చేసినావు, అన్ని ఆరోపణల మీద కట్టుబడి ప్రభుత్వం సమాధానం చెప్పదా యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం మీడియా సాక్షిగా ప్రజలు చూస్తారు. జాబులు ఇచ్చే కాంగ్రెస్ కాదు ఇది, స్కాములు చేసే కాంగ్రెస్ అంటున్నాడు. ఇప్పుడు అవినీతికి, స్కాములకు, కమిషన్లకు కేర్ ఆఫ్ ఎవరు? టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్. అది ఎవరు నేనంటే లేను. ఎవరంటే వాళ్ళు కల్వకుట్ట కవిత రక్త సంబంధికురాలు, రక్తం పంచుకొని పుట్టినటువంటి, తోడ పుట్టినటువంటి చెల్లె ఎవరైతున్నారో, మీ అక్క ఎవరైతున్నారో, మీ అక్క మాట్లాడుకు స్కాములకు, స్కీములకు, దాచుకున్న పైసలకు, దోసుకున్న పైసలకు జవాబు చెప్పిన ఆయన కేటీఆర్. అప్పుడు మాట్లాడు. ముసలినక్క ఇది కాంగ్రెస్ పార్టీ యువతను మోసం చేస్తుంది. కేటీఆర్ కూడా బాబు ఇంటికలు ఊడిపోయిన, ఆయన కూడా బట్టతలైంది, ఇంటికలు పెట్టుకుంటాడు, ప్లాంటేషన్ చేసుకుంటాడు. అది మాట్లాడు కాదు కదా. ఇలా కాంగ్రెస్ పార్టీ పుణ్యం అంటే తెలంగాణ వచ్చిందండి. కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇక తెలంగాణ రాదు. నువ్వు కాంగ్రెస్ పార్టీ మాట్లాడే నైతిక అర్హత లేదు, నైతిక స్థాయి కూడా కాదు. నువ్వు సరూనగర్లో పెట్టేటప్పుడు శ్రీకాంతాచార్య విగ్రహానికి పోయి దండం పెట్టి ఆయన కాళ్ళకు పూలమాల వేసినాక నువ్వు చేయనట్టు నువ్వు యువగర్జన. సిగ్గుశరం ఉండాలి మాట్లాడడానికి. ఒక తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించినటువంటి శ్రీకాంతాచార్య విగ్రహానికి పోయి ఆడ దండం పెట్టి నువ్వు సరూనగర్ మీటింగ్ చేయాలి. ఇలా పేడాట్లం పట్టుకొచ్చి గ్రామాలకు వెళ్ళి కార్యకర్తలను తోలుకొని వచ్చి ఇలా మాట్లాడితే, నీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడితే ఎవరు నమ్ముతాడు నిన్ను? చివరిగా ఒక ప్రశ్న, ఇన్ని రోజులు ఒక లెక్క, ఇకపై తెలంగాణలో మరో లెక్క అంటున్నాడు. రేపు పొద్దున అసెంబ్లీ వచ్చి చెప్పి పని. ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలకి ఇంత విషయం కనుక్కున్నటువంటి కేటీఆర్కి ఏం చెప్తున్నాడో ఛాలెంజ్ చేస్తాను మంత్రిగా. రేపు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కదా, అసెంబ్లీ వచ్చి మాట్లాడమను. ఆయన లెక్క ఏందో చెప్పాను. అప్పుడు ఆయన లెక్క ఏమేమున్నది? ఆయన దాని లెక్క ఇప్పుడు ఇరిగేషన్ అన్నాడు, సివిల్ సప్లై అన్నాడు, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్నాడు, ఇప్పుడు నిరుద్యోగుల గురించి అంటాడు, రైతుల గురించి అంటాడు. అన్ని విషయాల ఎజెండా మీద అసెంబ్లీ సమావేశం లోపల ప్రభుత్వం మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నది. నీ బట్టడు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నది ప్రభుత్వం. రైట్. ఇది మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అంటున్నది. అసెంబ్లీలో ఏదన్నా ఉంటే తను చేసిన సవాళ్లకు ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది. అసెంబ్లీ వేదికగా సవాళ్లకు సిద్ధం. తన దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయో ఆధారాలతో సహా అసెంబ్లీకి వస్తే ఈ ముందు అసెంబ్లీ సమావేశాల్లో ప్రతి అంశం పైన చర్చిద్దాం, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో చర్చ పెట్టండి అంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో శేఖర్, అసెంబ్లీ నుండి.